తాను చేస్తున్న కార్యక్రమాలను చూసే బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించిందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నారు. గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 2 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసేయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇక తనతో పాటు టికెట్ ఆశించిన వారందరినీ కలుపుకొని పోతానంటున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మరొకసారి లంకల దీపక్ రెడ్డికే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లంకల దీపక్ రెడ్డి. సార్, మరొకసారి మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? నా యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం నేను చేసినటువంటి వర్క్స్ ఉండొచ్చు, నేను ఫైట్ చేస్తున్నటువంటి ఏరియాలో ఫైట్ చేస్తున్నటువంటి దాని గురించి ఉండొచ్చు. అధిష్టానం నా వైపు మొగ్గు చూపిందని అనుకుంటున్నాను. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అందరికి కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసింది కాబట్టి నాకు ఈరోజు ఈ సీట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటికే అంటే చాలా ఆలస్యంగా ప్రకటించింది మీ అభ్యర్థిని. ఒకవైపు ఉప ఎన్నిక వస్తుంది అన్నప్పటి నుంచి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, గ్రౌండ్లో పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది, ప్రచారంలో దూసుకోపోతుంది, అభ్యర్థి కూడా తొందరపడింది. మీరు అన్ని విషయాలలో లేట్గా ఉన్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎట్లా ఇస్తారు? అది ప్రచారం వరకే అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి డివిజన్లో ఆఫీసులు విత్ పర్మిషన్ ఓపెన్ చేసుకుని మేము ఒక్కరమే. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రచారంలో వెనుకబడి ఉన్నారనేది మాత్రం తప్పు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బట్ వేరే అన్ని బస్సులలో ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళది ఎందుకు అనిపించింది అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మీ క్యాండిడేట్ ఫైట్ చేసుకున్నాడు, కాంగ్రెస్లలో ఈయన వస్తుండ ఆయన వస్తున్నా అని చెప్పట్లో కొంచెం పుకారు ఎక్కువ జరిగింది. కానీ వేరేస్ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా నేనైతే క్లారిటీగానే ఉన్నా. అంటే ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టినటువంటి గోపీనాథ్ వైఫ్కే మరొకసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మరొకసారి సునీతమ్మని గెలిపిస్తా అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ఎట్లా చూస్తారు? అభివృద్ధి చూపించమని చెప్తున్నాను. ఎక్కడ అభివృద్ధి చూపిస్తే నేను ఒప్పుకుంటానండి. మీరు ఒక్కసారి రోడ్ల మీద పోతే ఏ రోడ్డు అన్నా కరెక్ట్ ఉన్నా కానీ ఎక్కడైనా మన డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైనా క్లారిటీగా ఉన్నదని చెప్పి ఎక్కడ వాళ్ళు చెప్పిన ఏ వాగ్దానం కరెక్ట్ ఉన్నదని చూపిస్తాను. వాళ్ళు అభివృద్ధి అంటే ఏ మైనార్టీ సోదరుకో ఏదో ఒకటి పర్సనల్ బెనిఫిట్స్ చేసి వాళ్ళు చేసి అభివృద్ధి అనుకుంటే మాత్రం అది పొరపాటు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కడతారని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. ముఖ్యంగా ఈ ఓట్లు అయితే సన్న బియ్యం కావచ్చు, తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాము, ఇవే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మీరు చెప్పే రేషన్ బియ్యంలో దాంట్లో 80% వచ్చేది భారతీయ జనతా పార్టీ పరిపాలన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో. అవి ప్రజలకు తెలియదు, చాలా మందికి వీళ్ళు చెప్పుకుంటారు మేము ఇస్తున్నామని చెప్పేసి. ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అవన్నీ కూడా ప్రజలకు మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఈసారి మాత్రం ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారు. ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నేనైతే ఇప్పటికైతే బీఆర్ఎస్ఏ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఆయన వైఫ్ అడుగుతున్నది ఇట్లా అని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ ఏ ప్రోగ్రామ్ చేయలేదు, ప్లస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అంత మంచిగా లేదని మా వాళ్ళు అంటుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసారి మాకు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుందని. రాష్ట్రంలో బీసీల చర్చ జోరుగా సాగుతుంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ బీసీ నేతకు టికెట్ ఇచ్చింది. ఒకవైపు మా మహిళను అనౌన్స్ చేసింది బీఆర్ఎస్. ఒక రెడ్డి వర్గానికి టికెట్ ఇస్తే బీజేపీ గెలుస్తుందని భావిస్తున్నారు మీరు? అంటే రెడ్డి వాళ్ళు నిలబడద్దు అంటారా మీరు? రెడ్డి వాళ్ళు కూడా అందరి గురించి ఫైట్ చేస్తుంటాం మేము కూడా. నేను అనేది ముఖ్యంగా చెప్పాలంటే బీసీ వర్గానికి నిజంగా వాళ్ళకి ఇవ్వాలంటే సీఎం రెడ్డి దిగేసి ఇచ్చేయమనండి వాళ్ళని. సింపుల్. దేశ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక బీసీ వర్గానికి భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డాడు. మేము లాస్ట్ ఎలక్షన్లో బీసీకే ఇస్తాం సీఎం పోస్ట్ అని మేము చెప్పి బజాత్గా చెప్పిన వాళ్ళం. వాళ్ళు ఉత్తనే చెప్పారు కానీ ఎక్కడ ఇచ్చింది లేదు. ఈ బీసీ గురించి కూడా 42%లో 10% మైనార్టీస్ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు. సో వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉన్నది అనేది మీరే ఆలోచించండి. ఆ 42 నుంచి 10% వాళ్ళని తీసేయండి, మేము ఓకే అని చెప్పేస్తామని అందరం చెప్తూనే ఉన్నాం. మేము చిత్తశుద్ధి ఉందా వాళ్ళ చిత్తశుద్ధి ఉందా మీరే చెప్పండి. దీంట్లో ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం అయ్యారు. ఆ సింపతి ఏమైనా మీకు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారా? గత ఎన్నికల కంటే ముందు కూడా తెలుసుకోండి, మీకు 5వ స్థానంలో ఉండే డబుల్ ప్రమోషన్తో 3కి వచ్చినాం. ఈసారి డబుల్ ప్రమోషన్తో 1కి వస్తున్నాం. సింపుల్. భారతీయ జనతా పార్టీ చాలా స్ప్రెడ్ అయి ఉన్నది ఈసారి. లాస్ట్ టైం కంటే మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి కంపల్సరీ గెలుస్తాం. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటింగ్ శాతం చాలా ఎక్కువ ఉంది. మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కోపోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఎదుర్కోమండి, వాళ్ళని మేము ఎదుర్కోం. వాళ్ళకి మా యొక్క స్కీమ్స్ అవన్నీ చెప్తాము. వాళ్ళు ఎదుర్కోవాల్సింది వాళ్ళు మైనార్టీ వాళ్ళని ఓట్లు అమ్ముకోబోతున్నా ఎంఐఎంని ఎదుర్కోవాలి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు తరాజు గుర్తు కదా, వాళ్ళది మీకు ఐడియానే ఉంటుంది. వాళ్ళ తరాజు గుర్తులా ఈ 2 పార్టీలు ఉంటాయి, బీఆర్ఎస్ ఒక సైడ్ కాంగ్రెస్. అందులో పైసలు ఎవడు ఎక్కువ పెడితే ఎటు ఒగ్గితే వాళ్ళ సైడ్ వాళ్ళని చూస్తారు, వాళ్ళు అమ్ముకుంటారు ఎంఐఎం వాళ్ళు. కానీ ఈసారి మైనార్టీ సోదరులు వాళ్ళ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈసారి వాళ్ళకి తగిన బుద్ధిపాట చెప్తారు. మైనార్టీకి ఎంఐఎం పార్టీ ఎందుకు నిలబడతలేదు అనేది కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది, అమ్మ ఏ కుచ్తో బి హై అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇసిలియే
माइनॉरिटी भाइयों को बोल रहा हूँ, आप सोचिए किसको वोट डालना। मोदी जी अपने को कहाँ तक लेके गए, सब सोच के वोट डालिए। మీతో పాటు చాలా మంది ఆశావాహులు ఉండే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తారా? మీకు మీ నాయకత్వం సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారా? మా నాయకత్వం సపోర్ట్ లేదు, నాకు సీటే రాదు. రెండోది, మేము ఎక్కడ కూడా వాళ్ళని ఎక్కడ కూడా డిఫరెన్షియేషన్ అనేది లేదు మా దగ్గర. అందరం కలిసే ఉంటాం. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ఈయనకు అది ఈయనకి ఇస్తాను నేను రాను, ఈయనకి ఇస్తాను అంటాడు. ఈ పార్టీలోనే ఉండరు. ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఈ పార్టీలో లేరు. యాక్చువల్లీ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అండర్దండలతోనే నాకు టికెట్ వచ్చిందని చెప్పేసి దీపక్ రెడ్డి చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీ చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో భవిత, ఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.